నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. రాజధాని అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత ఇచ్చిన సందర్భంగా రాజమండ్రిలో కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించారు. గతంలో అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు వారిపై దాడి చేసిన ఆజాద్ చౌక్ వద్ద న్యాయం గెలిచిందంటూ వేడుకలు చేశారు. అమరావతికి చట్టబద్ధతకు వచ్చేందుకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మరొకసారి మావిగన్ అంటూ మూడు మొక్కలాట ఆడుతున్నారని రాజమండ్రి టీడీపీ నేత గని కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడతగిన పోరాటం, దీనికి నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకారం చేశారు. నేను చెప్పండి, ఓటమి పార్టీలు అన్నీ కూడా చేదో ఐకమత్యంగా ఉండి దీన్ని సాధించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని పూర్తి సహకారం అందజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కుయుక్తులు చేశారు, దీనికి ఆఖరి వరకు ప్రయత్నాలు చేశాడు. తర్వాత ఆయన ఏదో చాలా ఈ మధ్య ఏదో అన్నారు, ఆయనకేదో మెదడులో చిప్పేదో పోయిందని చెప్పేసి ఆయన ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అమరావతిని నానా గొడవ చేసి అమరావతి కాదు ఇది శ్మశానం అని అది ఇది చెప్పేసి నానా కబుర్లు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఆఖరికి ఇంకా తన సాధ్యం కాదని తన కళ మొత్తం విఫలమైపోతుందని చెప్పేసి ఇప్పుడు మావిగన్ అని చెప్పేసి కొత్తగా మొదలెట్టాడు, ఇంకో స్లోగన్ మొదలెట్టాడు. మావిగన్ అంటే ఆయనకే తేలేదు. మరి లండన్ మందులు ప్రభావం తగ్గిపోయిందో తెలియదు, కానీ మావిగన్ అని ఆయన పేరు కలిసి వచ్చేలాగా అది కూడా మొదలుపెట్టాడు. ఆఖరికి ఏది చల్లక పార్లమెంట్లో ఆ బిల్లు సక్సెస్ అయ్యడానికి, బిల్లు పాస్ అయ్యే టైంకి మొత్తానికి వాకౌట్ చేయడం మొదలెట్టారు. వాకౌట్ చేయడం అంటే అంతకన్నా ఎందుకంటే మొత్తం అస్త్ర సన్యాసం చేసేసి ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో వాకౌట్ చేశారు. కాబట్టి దీన్ని బట్టి ఎన్ని కుయుక్తులు చేసినా ఏం చేసినా పైగా అంటాడు మేము మళ్ళీ వస్తే ఇది ఈ అమరావతి ఈ బిల్లుని మేము రద్దు చేస్తాం అని చెప్పేసి చెప్తున్నాడు. రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వీడి కాదు కదా, వీడు ఎవరు వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏముండదు, అది కేంద్ర ప్రభుత్వం చేయాలి. మరి ఏం చేసినా కానీ తస్మాత్ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే వీడు విషపురుగు, ఆ విషపురుగుని మళ్ళీ అధికారంలో రాకుండా చేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని చెప్పి దీన్ని బట్టి వాళ్ళే చెప్పుకుంటారు. ఎందుకంటే మేము వస్తే మళ్ళీ ఇదంతా మళ్ళీ పాత తీసుకొస్తారట. అనుభవించాం, 5 ఏళ్ళు అనుభవించాం, ఇక్కడ రాష్ట్రం అంతా కూడా అనుభవించింది. కాబట్టి మళ్ళీ చేయడానికి సిద్ధంగా లేదు, మళ్ళీ అది పట్టం చేయడానికి కూడా సిద్ధంగా లేదు. ఆయనకి తెలుసు, తను రానని తెలుసు, ఏదో డంబాలు పలుకుతున్నాడు. ఏదేమైనా కానీ ఇది ప్రజా విజయం, రైతుల పోరాట విజయం. ఇదే సెంటర్లో మరి వైసీపీ వాళ్ళ రైతుల ఉద్యమం పాదయాత్ర మీద చేసిన దాష్టీకం ఇంకా గుర్తుంది ఇదే సెంటర్లో. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం విజయోత్సవాలు చేయడం అనేది చాలా సవ్వని తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, కూటమి అధినేతలందరికీ కూడా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటాను. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.